హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ కుమారి. ఈరోజు టమాటా ఎండు చేప కూర ఎలా చేయాలో చిన్న వీడియో పెడుతున్నాను, చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇవ్వండి. ఓకేనా? రండి కూర వండుదాం. ఫ్రెండ్స్, ఈ టమాటా ఎందుకు తీసుకున్నానంటే ఈ సైజు టమాటా అని చెప్పడానికి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక టమాటా ఫ్రెండ్స్, ఇందులో కోసుకున్నాను, మీకు తెలియడానికి తీసుకున్నాను. ఇవి చేపలు ఫ్రెండ్స్, ఇది కానాగంత అంటాం ఫ్రెండ్స్. మేము ముక్కలుగా చేసుకున్నాను. ఈ కూరలో ఒక టేస్ట్ అండ్ స్పెషల్ ఏంటంటే చింతపండు కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. ఒక్క నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కంపల్సరీ ఉండాలి, అప్పుడు దీని టేస్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓ పావు కిలో ఉల్లిపాయలు, మీకు ఇష్టం, మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఒక 5 పచ్చిమిర్చి. సరేనా ఫ్రెండ్స్? కూరగడ్డ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కదా. నేనైతే ఒక 4 చెంచాలు ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గాలి కదా. నాకైతే పావు కిలోకి సరిపోద్ది. నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. చేప వేపాలి కదా, వేపు తీయాలి కదా అని అంటారేమో ఫ్రెండ్స్. టేస్ట్ ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ చేప ఫ్లేవరు ఈ ఉల్లిపాయలకు పట్టి బాగుంటుంది. ఇందులో చేప వేపక్కర్లేదు, మీ ఇష్టం వేపుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకైతే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఇలాగా చేయడమే నాకు ఇష్టం. చేపలు నూనెలో వేయకుండా చేయడమే నాకు ఇష్టం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఉల్లిపాయలతో పాటే నేను కళ్ళుప్పు వేస్తాను ఫ్రెండ్స్. సాల్ట్తో ఎక్కువగా వాడిని, ఎక్కువ కళ్ళుప్పే వాడతాను నేను. కళ్ళుప్పు కూడా తగినంత వేసుకుందాం. ఉప్పు వేస్తే ఉల్లిపాయ ఏగదో, తొందరగా ఫ్రై అవ్వదో అంటారు ఫ్రెండ్స్. అదేమీ లేదు. ఓకేనా? కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. సరేనా? అంటే నేను చేసేది అమ్మాళ్ళ పాతకాలం పద్ధతిలో చేస్తున్నాను. మా అమ్మగారు ఇలాగే ఉండేవారు. వాళ్ళు అల్లం వెల్లుల్లి, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, మసాలా పేస్టు ఇలా వేస్తారు. అది ఏం కాకుండా మా అమ్మగారు వాళ్ళు ఎలా ఉండేవారు, పాతకాలం పద్ధతులు ఎలా ఉండేవారో అలా వండుతున్నాను. ఓకేనా? మగ్గిపోయి కదా, ఇప్పుడు టమాటా వేసేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా వేసుకుని మరి కొద్దిసేపు, కనీసం ఒక 5 నిమిషాలైనా టమాటా మగ్గాలి కదా. ఒక 5 నిమిషాలు టమాటా మగ్గనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? రండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు మగ్గినేమో చూద్దాం, టమాటా మగ్గిందేమో. సరేనా? వావ్, సూపర్గా మగ్గింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. పసుపు ఇప్పుడు ఎందుకు వేస్తున్నానంటే ఫ్రెండ్స్, పసుపు వేస్తే ముందే ఉల్లిపాయలతో వేస్తే ఉల్లిపాయలు మగ్గదు ఫ్రెండ్స్, గట్టిగా అయిపోతుంది. అందుకని ఇప్పుడు అన్నీ మగ్గాక ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది. సరేనా? ఇప్పుడు మనకి తగినంత, నేనైతే ఫ్రెండ్స్ ఈ స్పూన్తో 3 స్పూన్లు కారం తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మనకు తగినంత. ఓకేనా ఫ్రెండ్స్? కారం వేసేసుకుందాం. నాకు వీడియో నేనే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎడిటింగ్ అంటారు, అదంటారు, నాకు రాదు, తెలీదు. రియల్గా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఓ చేత్తో పట్టుకుని ఓ చేత్తో చేస్తున్నాను నేను ఇది వీడియో. దయచేసి నా కష్టాన్ని గుర్తించండి. మీకు అంటే మీకు ఇష్టం లేకుండా ఏం కాదు, మీకు కూర వండుకొని చూడండి ఫ్రెండ్స్, వండి తిని చూడండి. మీకు ఇష్టమైతేనే నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్, బాగుంది లేదన్నది కామెంట్. ఎందుకంటే
నా తప్పులు ఏమైనా ఉంటే నేను సరి చేసుకుంటాను, లోపాలు ఉంటే సరి చేసుకుంటాను ఫ్రెండ్స్. అట్లే ఏదైనా నేను తప్పుగా మాట్లాడినా, ఏదైనా నాలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లోపం ఉన్నా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఇలా ఫ్రై అయింది కదా, తగినన్ని నీళ్ళు పోసుకుందాం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపలు, మన చేప ముక్కలు ఉన్నాయి కదా శుభ్రం చేసి పెట్టుకున్నాయి, వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ నీళ్ళు పోసాను కదా, ఈ నీళ్ళు మొత్తం మగ్గిపోయేలాగా వరకు చక్కగా చిన్నగా మంట పెట్టుకొని మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. నీళ్ళన్నీ ఇంకిపోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? కూర ఎలా మగ్గిందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూసారు కదా? ఇప్పుడు మొత్తం మగ్గింది కదా, మనం పోసుకున్న నీళ్ళన్నీ మగ్గిపోయి లైట్గా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, చింతపండు పులుపు అని చెప్పాను కదా, ఇది వేసుకుంటేనే దాని టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ దయచేసి గుర్తించండి, ఒకసారి ఉండి చూసుకోండి. మీకు నచ్చకపోతే నన్ను అడగండి కామెంట్ పెట్టి. ఓకేనా? ఇది ఓ స్పెషల్ ఉంది ఫ్రెండ్స్. మీకు పులుసు కావాలంటే కొంచెం చింతపండు కొద్దిగా నీళ్ళు ఎక్కువ కలుపుకొని పులుసు కింద పెట్టుకోవచ్చు. నేనైతే కానగంత ఈగగా పెట్టుకోవడం నాకు ఇష్టం. మామిడికాయ ఉంటే మామిడికాయ వేద్దును, ఇంకా మామిడికాయలు మాకు ఇంకా ఏమీ రాలేదు. మళ్ళీ సరే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసినప్పుడు తీసుకొస్తాను. టమాటా అయితేనే, టమాటా వేరే ఉంటుంది, మామిడికాయ వేరే ఉంటుంది. అంటే మామిడికాయ టమాటా వేసుకోవచ్చు కదా అనుకుంటారేమో, వేసుకోవచ్చు, కానీ దేని టేస్ట్ దానిదే కదా ఫ్రెండ్స్. ఓకేనా? చింతపండు పులుపు వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్. ఇప్పుడు సిమ్ములో పెట్టి చిన్నగా ఒక్క 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఓకేనా? రండి ఫ్రెండ్స్, కూర ఎలా ఉందో చూద్దాం. గ్యాస్ కట్టేసాను. వావ్, చూసారా ఫ్రెండ్స్ కూర ఎలా ఉందో? చూస్తేనే నోరు ఊరేలా ఉంది. ఎండు చేప కానాగంత టమాటా కర్రీ రెడీ. దయచేసి నన్ను గుర్తించండి, నా కష్టాన్ని గుర్తించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ ఇవ్వండి, నన్ను ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.